ఏలూరు జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో భోజన విరామ సమయంలో ఎంపీహెచ్ఈఓ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పోలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణాధికారిగా ఎంపీహెచ్ఈఓగా పనిచేస్తున్న నల్లి రవికుమార్పై బుధవారం భౌతిక దాడి చేయడాన్ని ఏలూరు జిల్లా ఎంపీహెచ్ఈఓ సంఘపక్షంగా తీవ్రంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీహెచ్ఈఓ సంఘ ఉపాధ్యక్షులు నెరుసు వెంకటరామారావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులపై ప్రజలు దాడి చేయడం సర్వసాధారణమైందని, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న కమల తన కుటుంబ సభ్యులను సంఘ వ్యతిరేక శక్తులను తీసుకుని వచ్చి విధి నిర్వహణలో మీటింగ్లో ఉన్న నల్లి రవికుమార్ను దారుణంగా కొట్టి గాయపరచడమే కాకుండా దారుణంగా దుర్భాషలాడడం చాలా దారుణమని, దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు. ఏలూరు జిల్లా ఎంపీహెచ్ఈఓ సంఘ అధ్యక్షులు జె గోవిందరావు మాట్లాడుతూ భౌతిక దాడి చేయడం హేయమైన చర్యని, ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్రమైన విచారణ జరిపి తక్షణమే దోషుల్ని శిక్షించాలని, అందరం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులమని అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, ఈ విధంగా భౌతిక దాడి చేయడం తమ డిపార్ట్మెంట్ చెడ్డ పేరని, దాడి చేసిన వారిని తక్షణమే నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్ట్ చేయాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సంఘ జిల్లా సహాధ్యక్షులు ఈ రవికుమార్, జిల్లా కార్యదర్శి ఎన్ ప్రసాద్, ఎంపీహెచ్ఈఓలు చిత్తా శ్రీనివాస్, శ్రీనుబాబు, నాగరాజు తదితరులు పాల్గొని తమ ఆందోళన తెలియజేశారు. నా పేరు నెరుసు రామారావు, ఎంపీహెచ్ఈఓ. నిన్న శ్రీకాకుళం జిల్లా పోలాసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యాధికుడు 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చదివి పిహెచ్డీ చేసిన డాక్టర్ నల్లి రవికుమార్ గారి మీద స్థానిక వైద్యారోగ్య శాఖ ఉద్యోగి ఎంపీహెచ్ఏఎఫ్గా పనిచేస్తున్న ఆవిడి వాళ్ళ కుటుంబ సభ్యులు, కుటుంబ మిత్రులతో ఉద్యోగుల మీటింగ్ జరుగుతున్న సమయంలో దారుణంగా దాడి చేసి ఆయన బట్టలు చింపి చాలా హృదయ విదారకమైన పరిస్థితిలో ఆయన మీద భౌతిక దాడి చేయడం ఎంపీహెచ్ఓ సంఘ పక్షాన ఖండిస్తున్నాం. ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల మీద ప్రజలు దాడి చేయడం ఎక్కువైపోయింది. హాస్పిటల్లో చిన్న పొరపాటు జరగకుండానే పొరపాట్లు భావించి డాక్టర్లు కొట్టడం, అలాగే సాటి ఉద్యోగుల్ని సూపర్వైజర్గా పనిచేస్తున్న రవికుమార్ గారు విధి నిర్వహణలో భాగంగా ఆవిడ ఉద్యోగం అడిగినందుకు, ఆవిడ డ్యూటీ అడిగినందుకు ఆయన మీద కుటుంబ సభ్యులతోని సంఘ విద్రోహులు కొంతమంది పోగేసి, సొసైటీలో రౌడీ షీటర్లుగా ఉన్న కొంతమందిని పోగు చేసి దాడి చేయడం చాలా శోచనీయం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుంది. దేనిచో ఉద్యోగులు మానసిక స్థైర్యం కోల్పోయి ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది కనుక తక్షణం ఆ ఏఎన్ఎం సస్పెండ్ చేసి అక్కడ ఉన్న ఆ దాడి మీద పాల్పడిన వారందరి మీద ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్ చేసి వాళ్ళు తక్షణం శిక్షించాలని ఎంపీహెచ్ఓ సంఘ పక్షాన్ని కోరుకుంటున్నారు. అయినప్పుడు కూడా ఏఎన్ఎంస్ కాకుండా ఏఎన్ఎం గారు ఒక బంధువులు, స్నేహితులను రప్పించడం అనేది, బయట వ్యక్తులతో దాడి చేయడం అనేది చాలా బాధాకరం, విచారకరం. కాబట్టి సమగ్ర విచారణ జరిపి ఎవరు తప్పైతే వాళ్ళు శిక్షించాలి. వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళే. ఏఎన్ఎం గారు మా సోదరు లాంటిదే, మా డిపార్ట్మెంట్ వ్యక్తే. ఆయన మా సోదరుడు, మా డిపార్ట్మెంట్ వ్యక్తే. మా మధ్యలో కలహాలు ఉండడం మంచి కాదు. అలాంటి దానివల్ల ఏంటంటే ఉద్యోగుల మధ్య ఒక అభద్రత భావం ఏర్పడుతుంది, విభేదాలు ఏర్పడతాయి. మనందరం కూడా వైద్య ఆరోగ్య శాఖ గుడి కింద పనిచేస్తున్నాం కాబట్టి మనందరం కూడా సోదర భావంతో ఉద్యోగం చేసుకోవాలి. భౌతిక దాడి చేయడం పొరపాటు. ఎందుకంటే పిఎస్ హెడ్ వైద్యాధికారి ఉంటాడు, వైద్యాధికారి ఇన్ఫార్మ్ చేయండి. వైద్యాధికారి లేకపోతే డిఎంహెచ్ఓ ఉంటారు, డిఎంహెచ్ఓకి ఇన్ఫార్మ్ చేయండి. డిఎంహెచ్ఓ అయితే కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయండి ఈ వ్యక్తి విధిగా ఉందని. అంతేగాని బయట వ్యక్తులు తీసుకొచ్చి దాడి చేయడం అనేది మరి ఎంపీహెచ్ఓ మరి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి సమగ్ర విచారణ జరిపి దోషులు శిక్షించాలి. ఎవరు తప్పట్టు వాళ్ళు శిక్షించాలి. శ్రీకాకుళం జిల్లా